హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చేశానన్నమాట. సో ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి కంటెంట్ ఉన్న వీడియో, మంచిగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. ఎటువంటి టేప్ కొలతలు లేకుండా ఓల్డ్ బ్లౌజ్ ఆల్ది ద్వారానే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ బ్లౌజ్ది మనము బాడీ లూజ్ ఉంటుంది కదా, బాడీ లూజ్ తీసుకొని, అంటే బాడీ లూజ్ ఎక్కడ తీసుకోవాలంటారు, హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ కింద అంటే మన బ్లౌజ్ యొక్క చంక కింద, అంటే ఆ లాస్ట్ ఈ లాస్ట్ మనం స్టిచ్ చేసింటాం కదా, దాన్ని పట్టుకొని మనది బాడీ మాత్రమే కొలత పెట్టుకొని నేను చూపించిన విధంగా మీరు మార్క్ చేసుకొని కుట్టుకోండి. నేను ఏ టేపు యూజ్ చేయలేదండి, మొత్తం బ్లౌజే యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా మీరు అంటే టేప్ కొలత లేకుండా కరెక్ట్గా వస్తుందా రాదా అని ఎక్కువ ఆలోచించద్దండి, ఎక్కువ ఇబ్బంది పడద్దండి. ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా మీరు కుట్టిన తర్వాత, బ్లౌజ్ కుట్టిన తర్వాత ఓల్డ్ బ్లౌజ్ ఆల్తి యాజ్ ఇట్ ఈజ్గా ఉందో లేదో అనేది మీరు కొలుచుకొని చూసుకోవచ్చు అనమాట. అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మ్యాక్సిమం అందరూ స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళైనా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా కానీలే, ఖచ్చితంగా కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీదనే కట్ చేసుకోవడము ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ పీస్లు అనేవి కట్ చేసుకుంటే కొన్ని క్లాత్లు ఎట్లుంటాయంటే, ఒరిజినల్ బ్లౌజ్ క్లాత్లు కొన్ని జారిపోతుంటాయి, కొన్ని స్టిఫ్గా ఉంటాయి, కొంచెం మందంగా ఉంటాయి. మందంగా ఉన్న వాటికి డైరెక్ట్గా కట్ చేస్తే ఒరిజినల్ దాని మీద ఏమవ్వదు. ఇట్లా జారిపోయే దాని మీద డైరెక్ట్గా కట్ చేస్తే అంత నీట్గా స్టిచ్చింగ్ రాదు. ఎందుకంటే జారిపోతుంటుంది, నీట్గా రాకుండా రింకలు వచ్చే స్వభావం వచ్చేస్తుంది. ఆ బ్లౌజ్ కూడా కుచ్చు కుచ్చుగా రావటము, చంక దగ్గర కుచ్చు కుచ్చుగా రావడము అలా అవుతుందన్నమాట. సో దయచేసి ఎప్పుడే కానీ డైరెక్ట్గా కట్ చేయకుండా చూసుకోండి. మ్యాక్సిమం మీరు లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవడమే చేయండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అన్నా కదా, ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను. అంటే నేను బయట కూర్చున్నాను కాబట్టి వరండాలో కింద అంత డిజైన్ ఉంది కాబట్టి టైల్స్ మీద నీట్గా రాలేదు. సో నేను మిషన్ మీదనే కట్ చేసుకుంటాను అనమాట, స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే ఇది డూపు. ఈ డూప్ని ఒరిజినల్ దాని మీద పెట్టి స్టిచ్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటా బాగా వస్తుంది అనమాట. సో చూసేసారు కదా, ఇది ఒరిజినల్ క్లాత్. నేను ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం అన్నాను, మళ్ళీ కట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నేను కట్ చేయటం లేదు, చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిజినల్ దాని మీద పెట్టి చూడండి, స్ట్రైట్గానే కట్ చేసుకోండి. నేను ఎక్కడే కానీ నెక్ కట్ చేయలేదు, అలాగే వచ్చేసి షేప్ కూడా చేయలేదు. నేను ఓన్లీ స్ట్రైట్గా తీసుకున్నా. సో అలానే చేయండి. సో ఇది వచ్చేసి మిగిలిపోయిన క్లాత్, అంటే మిగిలిందని కాదు, హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్ కూడా ఏంటంటే బఫింగ్ హ్యాండ్స్ లాగా, అంటే సీతారామం మూవీలో హ్యాండ్స్ ఉన్నాయి కదా, అంటే కింద 2 వేల అంత పట్టి పైన పఫ్ పెట్టడం. సో అలా అనమాట హ్యాండ్స్. సో చూసారు కదా, నేను డూపు అంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ మీద పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాతనే నేను మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని అంటే నెక్ని, చంకని కట్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ నేను ఫ్రంట్దే చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రిన్స్ కట్ అన్నా కాబట్టి. ప్రిన్స్ కట్ కూడా నేను ఈజీనే మనం మిషన్ మీదనే పెట్టి కట్ చేసుకోవచ్చు. కానీ ఏమంటే మనకు దాని మీద అంటే కొంచెము ఒక 2-3 సార్లు మనకు ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదైనా కానీ వస్తుంది. చాలామంది రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేశాను అనమాట. చాలా సింపుల్గా, చాలా మంచి అంటే ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగే వీడియో చేశాను. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమైంది. సో చూసారు కదా, నేను ప్రిన్స్ కట్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ప్రిన్స్ కట్ కూడా మీరు స్ట్రైట్ ఇట్లా వంపులాగా కట్ చేయకూడదు. కింద మనము మామూలు అంటే ప్రిన్స్ కట్ బ్లౌజులు కాకుండా
మనము క్రాస్ బెల్ట్ వేసే బ్లౌజులు ఉంటాయి కదా, ఆ బ్లౌజులకి మనము కింద టక్ పెడతాము, అంటే చెస్ట్ దగ్గర మనము ఒక టక్ పెడతాము. ఆ టక్కుని ఎట్లా పెడతాం, మనం ఇట్లా పట్టి ఇట్లా క్రాస్గా చేస్తాం కదా స్టిచ్చింగ్ అనేది. సో అలాగనే సేమ్ నేను ఇక్కడ చూపించాను కదా కటింగ్ చేసేటప్పుడు కట్టింగ్లో ఎలా వచ్చిందని, అలానే కట్ చేస్తేనే ప్రిన్స్ కట్గా నీట్గా వస్తుంది. మనం స్ట్రైట్గా చేస్తే కానీ ఇక్కడ చెస్ట్ అంతా పట్టుకొని పోయి చంకల దగ్గర అనేది టైట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా చేసుకోవద్దండి. నేను ఈ వీడియోలో ఎట్లయితే చెప్పానో అలానే చేసుకోండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో వచ్చేసి ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్తో కుడుతున్నారా మీరు అని అనుకోవద్దండి, ఎందుకంటే నాకు వాళ్ళు కస్టమర్స్ ఇచ్చింది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కొలతలతోనే నేను మార్క్ చేసుకొని కుడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి అంటే స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళకి ఎలా కుట్టాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అని తెలిసి ఉండదు అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ముందుగా ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే అంటే ఖచ్చితంగా ఎవరికైనా కానీలే కుట్టడము ఖచ్చితంగా వస్తుందండి. మిషన్ అనేది తొక్కితే ఆటోమేటిక్గా తొక్కంగా ఇది ఇట్లా పెట్టి కుట్టాలని మనకి ఐడియా వస్తుంది. కానీ కటింగ్ అనేది చచ్చినా అంత త్వరగా రాదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆ స్టిచ్చింగే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారు, కానీ టైలరింగ్ చేసే వాళ్ళకి స్టిచ్చింగ్ కన్నా నేను మరీ చెప్తున్నా, స్టిచ్చింగ్ కంటే కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి అన్నమాట. కటింగ్ ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుందో ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది చాలా సూపర్గా వస్తుంది, అసలు చాలా బాగా వస్తుంది. కటింగ్ నీట్గా లేకపోతే బ్లౌజ్ ఎప్పటికీ నీట్గా రాదు. నేను బల్లగుద్ది చెప్పగలుగుతా ఇది, ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్ని నేనే పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి. స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు, అంటే ఎలా కుట్టాలి ఏంటి, కటింగ్ కూడా నేను అలా మరీ అంత నీట్గా చేసేసుకునేదాన్ని కాదనమాట, అంతగా రాదు. ఫస్ట్ నాకు రావడమే ఎట్లా కుట్టడం వచ్చు తప్ప కటింగ్ వచ్చేది కాదు. నేర్చుకోగా నాకు అంత నీట్గా ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా కుట్టి నేను మీకు వీడియోలో ఇంత ధైర్యంగా చూపించగలుగుతున్నానంటే నేను అంత నీట్గా నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు చూపించగలుగుతున్నాను. సో టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కటింగ్. సో దయచేసి ఫస్ట్ కటింగ్ నేర్చుకోండి. కటింగ్ వస్తేనే ఆటోమేటిక్గా మనకు స్టిచ్చింగ్ వచ్చేస్తుందండి. సో చూసారు కదా, ఇది నేను కుట్టేది కూడా బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ వాటికి కూడా సేమ్. బ్యాక్ ఓపెన్ అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టకుండా బ్యాక్ ఓపెన్ పెడతాము అంతే బ్యాక్ హుక్స్లో. సో ఈ వీడియోలో నేను ఎట్లయితే చేస్తున్నానో అట్లే చేసుకోండి. నేను మ్యాక్సిమం ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, మనకి బ్లౌజ్ నీట్గా రావాలంటే కటింగ్ నీట్గా రావాలి. కటింగ్ నీట్గా వస్తేనే స్టిచ్చింగ్ బాగా వస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజ్కి నేను హెమ్మింగ్ పెడుతున్నా. హెమ్మింగ్ కూడా ఎలా చేసుకోవాలంటే, హెమ్మింగ్కి స్ట్రైట్ పీస్తో హెమ్మింగ్ చేయాలా, క్రాస్ పీస్తో హెమ్మింగ్ చేయాలా, స్ట్రైట్ పీస్తో హెమ్మింగ్ చేస్తే బాగా వస్తుందా, క్రాస్ పీస్తో హెమ్మింగ్ చేస్తే బాగా వస్తుందా అని చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట మీకు. అంటే అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను ఈ వీడియోలో. ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ హెమ్మింగ్కైనా పైపింగ్కైనా మ్యాక్సిమం మీరు ఎక్కువ శాతము క్రాస్ పీసులు కట్ చేసుకొనే కుట్టండి. అట్లా కుడితే నీట్గా వస్తుంది. అంటే అదే ఎందుకు క్రాస్ పీస్ అంటే, మనము రౌండ్ తీస్తాము, రౌండ్ నెక్. ఇప్పుడు నేను కుట్టేది సింపుల్గా రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్. ఆ రౌండ్ నెక్కి మనం తిప్పుతాము, వంపు వస్తుంది కదా ఖచ్చితంగా. వంపు వచ్చే చోట ఏంటంటే క్రాస్ పెడితే కానీ నీట్గా వస్తుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా మనము క్రాసే చేసాం కాబట్టి క్లాత్ని. స్ట్రైట్ పెడితే ఏమవుతుందంటే మనం కుడతాం నీట్గానే అనిపిస్తుంది, కానీ హెమ్మింగ్ చేసేటప్పుడు దాన్ని మనము లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేటప్పుడు అది ఏంటంటే నీట్గా కూర్చోదు, ఇలా బాడీ మీద ఇట్లా అతుక్కొని కూర్చోదు. అదేమవుతుందంటే నెక్ రౌండ్ వచ్చేటప్పుడు ఇట్లా రౌండ్గా వస్తుంది కదా, అక్కడ ఏంటంటే ఇట్లా అంటే లోపల ఉన్నది హెమ్మింగ్ చేసింటాం కదా, లోపలికి ఫోల్డ్ చేసి ఇట్లా బయటికి ఇట్లా ఎత్తుకొని ఉంటుంది అనమాట, ఇట్లా లేచుకొని ఉంటుంది. సో అది చాలా అన్కంఫర్టబుల్గా, అంత ఈజీగా, అంటే బాగా కనిపించదు. సో అట్లాంటి వాటికి నేను చెప్తున్నాను, దయచేసి మీరు క్రాస్ పీస్ పెట్టుకోండి, అది చాలా మంచిది.
సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కుడుతున్నాను అనమాట. హ్యాండ్ కూడా నేను నాకు ఎంత కావాలో అంటే బఫ్కి ఎంత కావాలి, బఫ్కి వచ్చేసి నేను 4 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కింద పట్టి వచ్చేసి 2.5 పెట్టుకున్నాను అనమాట. అంటే వాళ్ళకి నా కస్టమర్స్కి ఎంత కావాలో అంత పెట్టాను. సో మీరు కూడా ఎంత చెప్తారో అంతే పెట్టండి. ఇప్పుడు కస్టమర్స్ మన దగ్గరికి చాలామంది రావాలి, చాలామంది మన దగ్గర మెచ్చుకొని కుట్టించుకోవాలి అంటే మన కటింగ్ స్టిచ్చింగ్ అనేది బాగా ఉండాలి. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏ బ్లౌజ్ని చెడగొట్టకుండా, అంటే చెడగొట్టడం అంటే అలానే కాదు, ఏదో ఒక చిన్న లోపము ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ కేస్ మనం కుట్టిన బ్లౌజ్ వాళ్ళకి సెట్ కాకపోయినా కూడా కస్టమర్స్కి వాళ్ళు సరిపోలేదు, మాకు ఇది సరిగ్గా రాలేదు అని మన దగ్గరికి మళ్ళీ వాపస్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని మనము టైలరింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిన మెయిన్ ఇదే నేను చెప్పబోయే పాయింట్. సో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే వాళ్ళకి సరిపోలేదన్న చెడిపోయిన బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని, అంటే మనం కుట్టిందే వాళ్ళకి సరిపోలేదు అని మనకి రిటర్న్ తెచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలిగేలాగానే ఉండాలి. చాలామందికి నేను తెలియక, అంటే ఒకసారి బ్లౌజ్ కుట్టి అది చెడిపోయింది అంటే, చెడిపోవడం అంటే అది పూర్తిగా పోవడం అని కాదు, అంటే కుట్టినది ఒక పర్సన్ మనకు ఒక కస్టమర్ మనకు తెచ్చి కుట్టమన్నప్పుడు కస్టమర్కి కరెక్ట్గా సరిపోలేదన్నప్పుడు, వాళ్ళ కొలతలకి సరిగ్గా లేనప్పుడు వాళ్ళు రిటర్న్ తెస్తారు మనకి ఖచ్చితంగా. సో మనము అది ఖచ్చితంగా మనం చేయగలిగేలా ఉండాలన్నమాట. సో మ్యాక్సిమం నేను నాలో బెస్ట్ ఏమని అనుకుంటానంటే, నేను ఎవరికైనా కానీలే నా దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు నా దగ్గర కుట్టించుకున్న బ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ, అలాగే వచ్చేసి మిడ్డీస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, లెహెంగాస్ కానీ, హ్యాండ్స్ చేయించుకోవడం కానీ, ఏదన్నా కానీ నా దగ్గర కుట్టించుకున్నప్పుడు నేను వాళ్ళకి చెప్తాను అనమాట. మీకు కరెక్ట్గా ఉందా లేదా వేసుకొని చూసి మీకు ఏ లోపం అనిపించినా కూడా, ఎటువంటి ఇబ్బంది అన్కంఫర్టబుల్గా ఉన్నా నాకు దగ్గరికి తీసుకొని వచ్చి నా ప్రాబ్లం ఇదని చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు చేసిస్తానని చెప్తానమాట. సో కొంతమందికి లూజ్గా ఉందని వచ్చి సైడ్కి అంటే టైట్ కుట్లు వేయించుకొని పోతారు. ఇంకొంతమంది అయితే ఇలా ఉంది అని చెప్పి బాగా ఉంది అని చెప్తారనమాట. సో అంటే మనము కస్టమర్స్ని కూడా మెస్మరైజ్ చేసేలాగా ఉండాలి. సో అది కూడా మెయిన్ ట్రిక్ టైలరింగ్ వాళ్ళకి నేను చెప్తున్నా కదా, ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఒకటి మనము బాగలేదని ఒకరు తెచ్చినప్పుడు దాన్ని మనము బెస్ట్గా చేసి ఇవ్వాలి. అదే కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. సో నేను ప్రతి ఒక్కటి నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పా నేను, కటింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన. కటింగ్ నీకు పర్ఫెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది. అండ్ ఆల్సో కస్టమర్ దగ్గర ఇంపార్టెంట్ ఏంటి, నువ్వు ఏదైనా కానీ నీ బ్లౌజ్ కుట్టినప్పుడు అది వాళ్ళకి నీట్గా లేనప్పుడు వాళ్ళు రిటర్న్ తెచ్చినప్పుడు దాన్ని నువ్వు పర్ఫెక్ట్గా నీట్గా చేసి ఇవ్వగలగాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వెనకాల నేను తాళ్ళు కట్టమన్నారు వాళ్ళు. సో వెనకాల తాళ్ళు కట్టేస్తున్నాను అనమాట. తాళ్ళకు కూడా కొంతమందికి ఏంటంటే తాళ్ళు ఎట్లా కుట్టాలి అనుకుంటారు. కుట్టేసి రాంగులో కుట్టి నేను అంటే టెంకాయ పుల్లతో నేను తిరగదిప్పుకుంటానమాట. సో తిరగదిప్పేసుకొని వాటికి రకరకాలుగా పెట్టచ్చు. కొన్ని ఫ్లవర్ షేప్లో పెట్టచ్చు, తాడుకు కింద హ్యాంగింగ్ చేసేటప్పుడు ఫ్లవర్ షేప్వి కుట్టచ్చు. అలాగే వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు రాని వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, ఏది నచ్చితే అది పెట్టండి. మన కస్టమర్స్ వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అడుగుతారు, ఆ విధంగా మనము స్టిచ్ చేసిస్తే సరిపోతుందన్నమాట. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను వేసుకొని చూసానమాట. ఆ వేసుకొని చూసిన వీడియో కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఈ వీడియో కూడా నేను ఇంత నీట్గా ఇంత నిదానంగా చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామందికి ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది తెలియదు. సో అటువంటి వాళ్ళ కోసమే నేను చేశానన్నమాట ఈ వీడియో. అండ్ ఆల్సో ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా ఫస్ట్ పెట్టాను లెంత్ వీడియోస్, కానీ
టైలరింగ్ వీడియోస్లో ఇదే ఫస్ట్ వీడియో, లెంతీ వీడియో పెట్టడం అనమాట. సో ఇది 16 నిమిషాలు ఉంటుంది. సో ఇంతసేపు అని బోర్ కొడుతుందా అనుకోద్దండి, బోర్ కొట్టదు. ఎందుకంటే మనకి ఒకటి వినాలన్నప్పుడు, మనకు ఒకటి కావాలన్నప్పుడు ఒకటి మనం వినాలి, విని నేర్చుకోవాలి. విని నేర్చుకున్నప్పుడే మనకి అంటే ఏం కంటెంట్ ఉంది, ఏం యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియోలో అనేది మనము వింటేనే, లాస్ట్ వరకు వింటేనే మనకి ఖచ్చితంగా అర్థమవుతుందండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి కంటెంట్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి రీచ్ అవ్వాలి, 10 మందికి మంచి కంటెంట్ దొరకాలి కాబట్టి షేర్ చేసేయండి, లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు చూసారు కదా ఈ వీడియోలో ఈ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎటువంటి టేప్ కొలతలు లేవండి, టేప్ కొలతలు లేకుండానే ఆల్ ది బ్లౌజ్తోనే నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. సో చూసారు కదా, నేను వేసుకొని చూసాను అనమాట. అంత నీట్గా ఉంది. వెనకాల ఎక్కడే కానీ, నెక్ దగ్గర ఎక్కడే కానీ ఇట్లా లేదు చూడండి, బాడీకి అట్లా కూర్చొనేసింది. సో అంత నీట్గా కూర్చుంటుంది అనమాట. హ్యాండ్స్ కూడా నీట్గా ఉంది. అసలు బ్లౌజ్ నీట్గా వచ్చేసింది. అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. చూసేసారు కదా, ఇంత మంచి కంటెంట్ మీకు చూపించాను అనమాట. సో ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది. బాయ్.